ఇంత సక్సెస్ అయ్యారు కదా! అసలు ఏం చేయాలో తెలియని అగమ్య గోచర స్థితి నుంచి, అయోమయం నుంచి ఈరోజు మొత్తం అసలు అంటే ఇప్పుడు తెలుగు సినిమా అన్నది వరల్డ్ ఓవర్ అయిపోయింది. ప్రపంచం అంతా పేరు ప్రతిష్టలు వచ్చాయి మీకు. మీ ఫాదర్ ఏమైనా మీ ఫాదర్ ఏమంటారండి ఇప్పుడు మిమ్మల్ని చూసి అసలు? ఫస్ట్ సక్సెస్‌లోకి వచ్చాక. నాకు ఫస్ట్ నంది అవార్డు ఎక్కడ తీసుకున్నాను తెలుసా? స్టేజ్‌లో తీసుకున్నాను. గురువు అది అందుకే చెప్పారు రమణమూర్తి గారు. జేవి రమణమూర్తి. గాంధీ జయంతి అని నాటకం వేశాను. స్క్రిప్ట్ ఇచ్చారు చేతికి. ఇప్పుడు కాదండి, టాకింగ్ అబౌట్ 2004. స్క్రిప్ట్ ఇచ్చారు చేతికి. ఇచ్చి ఏమయ్యా నువ్వు స్టేజ్ అంటే బాగా ఇష్టం కదా నీకు, ఇదిగో స్క్రిప్ట్ ఇస్తున్నా, దానిలో ఒక 20 క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక గాంధీ క్యారెక్టర్ తప్ప నువ్వు ఏ క్యారెక్టర్ కావాలో నువ్వు చెప్పు, పలానా క్యారెక్టర్ చెప్పి అది వేస్తానని చెప్పి అదే అన్నాడు. ఎందుకంటే గాంధీ క్యారెక్టర్ ఆయన వేస్తున్నారు అంటే లేదా థ్యాంక్స్ గురుగారు అని చెప్పి ఒక ఎమ్మెల్యే యాదగిరి క్యారెక్టర్ ఉంటుంది, దానిలో 4 సీన్సే వస్తాయి, మిగతా 20 సీన్లు వస్తాయి. అది తెలంగాణ స్లాంగ్ అనమాట. నాకు రాదు తెలంగాణ స్లాంగ్ అప్పట్లో. తెలంగాణ స్లాంగ్ తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు, అప్పుడు టీవీ సీరియల్స్ చేసే కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది దగ్గరికి వెళ్ళి దాన్ని మొత్తం ఆ సీన్స్ మొత్తం తెలంగాణ స్క్రిప్ట్కి అనువదించుకొని ఆ తెలంగాణ స్క్రిప్ట్కి నేను మాట్లాడి అది ప్రాక్టీస్ చేసి ఈ క్యారెక్టర్ చేస్తున్నా. అదేంటే 4 సీన్లు వేషం చేస్తానంటావు, 40 సీన్లు వదిలేసి అన్నాడు. ఇదే చేస్తానన్నాను. అని ఇష్టం అన్నారు, కానీ మంచి పెప్ ఉంది ఈ క్యారెక్టర్లో, చెయ్యి అన్నారు. దాని పేరే గాంధీ జయంతి. అది 2-3 చోట్ల మన అప్పటి తెలంగాణ గవర్నర్ గారికి ఒకసారి వేసాము, బిహెచ్ఎల్లో ఒకసారి వేసాము, ఇంకో చోట అక్కడ వేసాము. 4వది నంది అవార్డ్స్, దానికి వేసాను. నంది అవార్డ్స్ వేసాను. నంది అవార్డ్స్లో ఆ క్యారెక్టర్ అనమాట. 4 సీన్లే వస్తాయి దానిలో. ఆ రోజు తనికెళ్ళ భరణి గారు ఫస్ట్ సీట్లో కూర్చోన్నారు, భరణి అన్నయ్య. ఆ రోజు షూటింగ్ ఉంది, భరసింహారెడ్డి షూటింగ్ ఏదో ఉంది. ఆ వేషం చేసేసి గబగబా వచ్చేసి గ్రీన్ రూమ్కి వచ్చేసి డ్రెస్ మార్చేసుకొని చేతగా వెళ్ళిపోయాను, మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోయాను. ఆయన గ్రీన్ రూమ్లోకి వచ్చారని నాకు తెలియదు. తర్వాత అన్నయ్య బ్రహ్మానంద అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పారంట, అరే రఘుబాబు గిరిబాబు గారి అబ్బాయి చాలా చాలా బాగా చేశాడరా ఆ వేషం, వాడికి నంది అవార్డు వస్తుందా ఈ డ్రామాలో అని చెప్పారంట. ఆ 2 days తర్వాత నిజంగానే నంది అవార్డు వచ్చింది నాకు. ఫర్ ద ఫస్ట్ టైము స్టేజ్లో బెస్ట్ కమెడియన్. సరే సినిమాలో చాలా లేట్గా వచ్చింది నాకు. సినిమాల్లో ఓనమాల అనే సినిమాకి వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలకు రాలేదు, నేను పెద్దగా ఆశించలేదు. ఆ టైంలో ఈ సినిమాకి వచ్చింది. అది అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా. ఆయన సినిమాలు చాలా మంచి సినిమాలు చేశాయి. శ్రేయభిలాషి, ఆనలుగురు, ఓనమాలు, గొప్ప గొప్ప సినిమాలు. అన్నయ్య ప్రత్యేకంగా చెప్పాడు, రఘుబాబు వేస్తాడు వేషం అని చెప్పేవాడు అన్నయ్య. అట్లా అని ఈ విధంగా రియాక్షన్ ఏంటని అడిగాను. అది చెప్తున్నా. గాంధీ జయంతి అవార్డు వచ్చినప్పుడు నాన్నగారు అవార్డ్స్ ఫంక్షన్లో రవీంద్ర భారతిలో ఉంటే నాన్నగారు స్టేజ్ మీద పిలిచి అవార్డు వేరే పెద్దలు ఎవరో ఇస్తున్నారు, నాన్నగారితో కూడా కలిపి ఇవ్వండి సార్ అని చెప్పి నాన్నగారి చేతుల మీద కూడా తీసుకున్నాను అనమాట. వారు పెద్దలు వచ్చిన అతిథులు నాకు ఇచ్చేవారు మామూలుగా, ఉంటారు కదా, వారు నాన్నగారితో కలిపి నేను తీసుకున్నా. అదొక మంచి అనుభూతి. నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టం కదా? జనరల్గా ఎవరిగా ఉంటుంది అనుకోండి. అంటే ఇక నాన్నగారు ఏంటంటే అందరూ అనేవారు అనమాట, ఏంటయ్యా నువ్వు ఎంతమంది ఎక్కడ అదే ఫిల్మ్ టీవీ ఇన్స్టిట్యూట్లో చేసావని. నేను ఎక్కడ చేయలేదు సార్ అని అంటే అందరూ అనేవారు అనమాట, నాన్నగారు జీన్స్ వచ్చి ఉంటే నీకు అని అంటారు. 100% ఇప్పటికీ అంటారు కదా. 100%. అయితే నాన్నగారు కూడా ఇదిగో మా అబ్బాయి పలానా సినిమాలు చేస్తున్నాడని ఎప్పుడు చెప్పలేదు గొప్పగా. నేను ప్రూవ్ అయిన తర్వాత ఆయన హ్యాపీ. ఇది ఎలా అంటే అది ఎవరెస్ట్ శిఖరం. 100%. నాకు తెలుసు మీరు ఎవరిని ఇమిటేట్ చేయరు. మీ గిరిబాబు గారికి ఉన్న ఆ రోజున్న మార్కు, ఆ రోజున్న ఆయనకున్న డిస్టింక్షన్ ఏంటంటే ఈజ్ ఎ వెరీ న్యాచురల్ యాక్టర్. డైలాగ్ చెప్పేటప్పుడు తను కూడా అసలు ఈయనకి నేను మీ ఇద్దరి విషయంలో అనుకుంటా,
వీళ్ళకి రైటర్లు రాస్తారా డైలాగులు, లేకపోతే వీళ్ళు సొంతంగా చెప్పేస్తారా డైలాగులు లొకేషన్ లో అని చెప్పి? ఎందుకంటే ఏం తనుకోరు కదా మీరు. అవును అసలు అదర్స్ సీన్స్ అయితే సార్. అసలు విపరీతం కదా. నువ్వు ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడవా అని అడుగుతా. అవును ఏ డైలాగ్ అయినా కూడా అంత ఓనర్షిప్ ఉంటుంది మీకు. సార్, థ్యాంక్ యూ సార్. అది మా నాన్నగారు ఆ పంచెస్ ఉండే చూడు, చిన్న చిన్న పంచెస్ ఉంటే అది ఇప్పుడు త్రికృష్ణ శ్రీనివాస్ గారు ఏ సినిమా చేసినా నాన్నగారిదండి అదండి ఇదండి ఇదండి అని రెఫర్ చేసి చిన్న చిన్నవండి భలే అనేస్తారండి గిరిబాబు గారు అంటారు. అవును, అట్లా నాన్నగారికి ఒక మంచి మంచి ఇమేజ్ దాని ఆ విషయంలో. అంత నేచురల్ యాక్టర్ అవును. ఆయన. అది మీకు జన్మతః అబ్బింది అంతే. అందుకే ఈ రోజున మీరు ఏ డైరెక్టర్ అయినా మీకు పర్వాలేదు, ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, అన్నిటిని లాక్కెళ్ళిపోతున్నారు. లారీలు వేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు అన్నింటినీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.